విశాఖపట్నం టీడీపీ జిల్లా కార్యాలయంలో సందడి నెలకొంది. ఇటీవల నూతనంగా నియమితులైన పార్టీ కమిటీ సభ్యులకు విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేసేలా కృషి చేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం నూతన సభ్యులను శాలువలతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అహర్నిశలు ఎప్పుడు కూడా పార్టీకి అందుబాటులో ఉంటూ మీరు అందరూ చూశారు. మనం కూడా నాకు పార్టీ సొంత ఇల్లు, ప్రభుత్వం కిరాయిల్లు అని చెప్తారు ఆయన ఎప్పుడు కూడా. ఎప్పుడు వచ్చినా రాత్రి 11 అయినా కూడా 12 అయినా కూడా ఉన్నవాళ్ళందరితో మాట్లాడి పడుకుంటారు. అట్లా అహర్నిశలు పార్టీ బలపరచడానికి అంటే ఇంకా మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మనందరం మన బాబు గారు చెప్తూ ఉంటారు పెద్ద కార్యకర్తలు ఎప్పుడు పార్టీకి అండా దండ. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మెయిన్ బలం అని చెప్పి ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఏమని, పార్టీ గెలిచినప్పుడు ఉత్సాహంగా పరిగెట్టినప్పుడు పార్టీ గెలుస్తుంది, ఆ కార్యకర్త అలిగిన నాడు పార్టీ ఓడిపోతుందని. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒకేసారి 2 సార్లు గెలిచాం, 95 and 99. ఆ తర్వాత ఎప్పుడు గెలవటం, మళ్ళీ ఏదో మిస్టేక్స్ కొంచెం మనందరికీ ఏదో సరిగా ఇవ్వకపోవటం, లేకపోతే పదవులు నిర్లక్ష్యం చేయటం.